కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ కన్నడ ప్రేక్షకులకే కాదు ఈగ సినిమాతో ఇటు తెలుగు ప్రేక్షకులకు కూడా చాలా దగ్గరయ్యాడు. ఈగలో అతను పండించిన విలనిజంతో మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత బాహుబలిలో అస్లాం ఖాన్ పాత్రలో కత్తి ఫైట్లో మెరిశాడు. ఈ రెండు చిత్రాలతో డైరెక్ట్గా తెలుగులో కనిపించిన ఎక్కువ డబ్బింగ్ సినిమాలతో సుదీప్ తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం కిచ్చా సుదీప్ కన్నడలో బిగ్ బాస్ హోస్ట్గా చేస్తున్నారు. దీంతో పాటు ఇటీవల మ్యాక్స్ అనే సినిమాలో నటించగా తెలుగులో కూడా ఈ సినిమా విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు రివ్యూ ద్వారా చూద్దాం. ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే మ్యాక్స్గా పిలువబడే అర్జున్ మహాక్షయ్ కిచ్చా సుదీప్ సాలిడ్ ట్రాక్ రికార్డ్తో చాలా చోట్ల తన చర్యలతో ట్రాన్స్ఫర్లు సస్పెన్షన్లు అవుతూ ఆఖరికి ఓ పోలీస్ స్టేషన్కి సీఐగా ఛార్జ్ తీసుకోవాల్సి వస్తుంది. అయితే ఆ స్టేషన్లో తాను ఇంకా ఛార్జ్ తీసుకోవాల్సిన సమయం కంటే ముందే తన యాక్షన్ స్టార్ట్ చేసేస్తాడు. ఈ నేపథ్యంలో ఆ పోలీస్ స్టేషన్కి ఇద్దరు మంత్రుల కొడుకులని డ్రగ్స్ లేడీ పోలీసులతో అసభ్యంగా ప్రవర్తించినందుకు జైల్లో వేస్తారు. అయితే అనూహ్యంగా వీరిద్దరూ అదే పోలీస్ స్టేషన్లో అనుమానాస్పదంగా చనిపోతారు. దీంతో ఇది మ్యాక్స్ అండ్ టీమ్కి పెద్ద సమస్యలా మారేలా వెళుతుంది. ఈ క్రమంలో మ్యాక్స్ చేసిన ప్లానింగ్స్ ఏంటి, వాళ్ళిద్దరూ ఎలా చనిపోయారు, ఎందుకు చనిపోయారు, మ్యాక్స్ తన టీం కోసం ఏం చేస్తాడు అనేది తెలియాలంటే ఈ చిత్రాన్ని వెండి తెరపై చూడాల్సిందే. వాళ్ళకి విషయం తెలిసిందంటే ఇక ఈ సినిమాను విశ్లేషణగా చూసుకుంటే ఇందులో చెప్పుకోదగ్గ కథ పెద్దగా లేదు. చిన్నపాటి కథనే బిగువైన కథనంతో మలిచి ఆసక్తికరంగా ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. మ్యాక్సిమం కిచ్చా సుదీప్ మాస్ ఇమేజ్ను వాడుకుంటూ ఓ మంచి యాక్షన్ సినిమాని ప్రేక్షకులకు అందించే ప్రయత్నంలో చిత్ర బృందం చాలా వరకు సఫలమైంది. ప్రథమ అర్థం కాస్త అటూ ఇటూ అనిపించినా ద్వితీయ అర్థం మాత్రం తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠను రేకెత్తిస్తూ పరుగులు పెడుతుంది. ప్రేక్షకులకు మంచి సినిమాటిక్ అనుభూతిని పంచుతుంది. మనందరినీ ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తారు. అయితే ఒక్కరోజు రాత్రిలో జరిగే కథ ఇది. ఈ సినిమా సాగుతున్నంతసేపు ఖైదీతో సహా చాలా సినిమాలు గుర్తొస్తుంటాయి. కథా నేపథ్యం, ఆ టోన్ కూడా ఇటీవలి కాలంలో కన్నడ నుంచి తమిళం నుంచి వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ సినిమాల్ని గుర్తు చేస్తూ ఉంటాయి. యాక్షన్ ప్రియులకు అమితంగా నచ్చే ఈ సినిమాలో కథ పరంగానే కాస్త లోటు చేశాడు దర్శకుడు. ఒకవేళ చావు ఎదురొచ్చినా సరే మా అబ్బాయి ఒంటరిగా నిలబడి పోరాడతాడు. ఇక పాత్రధారుల విషయానికి వస్తే కిచ్చా సుదీప్ కున్న మాస్ ఇమేజ్ కి తగ్గట్టుగా దర్శకుడు విజయ్ అర్జున్ క్యారెక్టర్ ను టైలర్ మేడ్ క్యారెక్టర్ గా డిజైన్ చేశాడు. తన బాడీ లాంగ్వేజ్, ఇమేజ్, యాటిట్యూడ్ కు తగిన పాత్రలో సుదీప్ పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోవడమే కాకుండా ప్రేక్షకులకు మాస్ హీరోగా కొత్త అవతారాన్ని చూపించాడు. యాక్షన్ ఎమోషనల్ సీన్లలోనూ అలాగే క్లైమాక్స్ లో ఇచ్చిన వేరియేషన్స్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటాయి. సార్ ఎవరో తెలియదే. వరలక్ష్మి, శరత్ కుమార్, సునీల్, ఆడుకాలం నరేన్, శరత్ తమ పాత్రలకు న్యాయం చేశారు. పోలీస్ సిబ్బందిగా సంయుక్త హోర్నాడే, సుకృత వాగ్లే, రావణ్గా ఇలవరసు తమ నటనతో మెప్పించారు. ఇక ఇతర పాత్రలో నటించిన వారంతా పర్వాలేదనిపించారు. ఇక సాంకేతిక విభాగాల గురించి చూస్తే చిత్రంలో నిర్మాణ విలువలు దాదాపు బాగున్నాయని చెప్పొచ్చు. మెయిన్గా ఒక్క రాత్రిలో నడిచే సినిమాగా మంచి విజువల్స్తో తెరకెక్కించారు. ఇందులో సాంకేతిక టీంకి మంచి మార్కులు ఇవ్వచ్చు. మెయిన్గా సినిమాటోగ్రఫీ, సంగీతం చాలా ప్లస్ అయ్యాయి. కొన్ని సీన్స్లో కెమెరా మూమెంట్స్, అజనీష్ స్కోర్లు సాలిడ్గా ఇంప్రెస్ చేస్తాయి. తెలుగు వర్షన్ డబ్బింగ్ బాగుంది. అలాగే ఎడిటింగ్ కూడా పర్వాలేదనిపించింది. కొన్ని చోట్ల విఎఫ్ఎక్స్ చాలా వీక్గా ఉన్నాయి. దర్శకుడు విజయ్ కార్తికేయన్ విషయానికి వస్తే తాను రొటీన్ లైన్నే తీసుకున్నప్పటికీ మాస్ ఆడియన్స్కి, ఒక సగటు ప్రేక్షకుడికి బోరు కొట్టకుండా సినిమాను నడిపించడంలో సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. మెయిన్ గా రేసీ స్క్రీన్ ప్లే సినిమాను ఎంగేజ్ చేస్తుంది. మంచి మాస్ మూమెంట్స్ తో సుదీప్ స్క్రీన్ ప్రెజెన్స్ ని తాను బాగా వాడుకుని డీసెంట్ ట్రీట్ ని అయితే అందించారు. మొత్తంగా యాక్షన్ చిత్రాలు చూడాలనుకునే వారికి ఈ సినిమా కొంతవరకు నచ్చుతుందని చెప్పొచ్చు.